హలో అండి. ఫైనల్‌గా శ్రీకాళహస్తి అయితే రీచ్ అయ్యాము. మేము వెళ్ళేసరికి నైట్ అయింది కాబట్టి రూమ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు. ఫైనల్‌గా అయితే 1000 రూపీస్‌కి అయితే మాట్లాడుకున్నాము. లాస్ట్ టైం కూడా 1000కే మాట్లాడుకున్నాము. అట్లానే మేము గుడికి దగ్గరలో మాత్రం తీసుకున్నాము. ఎందుకంటే మనం ఉదయాన్నే రాహుకేతు పూజ చేయించుకోవాలని చెప్పేసి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను వినండి. మేమైతే గుడికి వెళ్తా ఉంటే కొంతమంది అయితే మాత్రం మీకు రాహుకేతు పూజ కావాలా, మేము చేస్తాను రండి రండి అని ఒకటే పిలుస్తూ ఉన్నారు. మీరు మాత్రం కొత్తగా వెళ్ళే వాళ్ళైతే మాత్రం అలా మాత్రం ఎవరు పిలిచినా మాత్రం వెళ్ళి మోసపోవద్దు. పూజ అనేది గుళ్ళో మాత్రమే చేస్తారు. ఈ టికెట్ విషయానికి వచ్చేసి అయితే మాత్రం 500 నుంచి 5000 వరకు టికెట్ అయితే ఉంటుంది. మన మనీని బట్టి అయితే మాత్రం గుళ్ళో ప్లేస్ అయితే చేంజ్ చేసి అయితే మాత్రం పూజ అయితే జరిపిస్తారు. మేము వెళ్ళింది బ్రహ్మోత్సవాలకు ముందు. అలాగే ఆదివారం కూడా అయ్యేసరికి ఫుల్ అయితే రష్ ఉన్నారు. దర్శనం మాత్రం చాలా బాగా అయితే మాత్రం జరిగింది. ఇక్కడ మా వాళ్ళు మేమైతే తప్పిపోయాము. అది ఎలా అంటారా, దర్శనం చేసుకునే ముందు మా వాళ్ళు బయటకు వచ్చారు. మేము మాత్రం లోపలే ఉండిపోయాము. ఇక వాళ్ళు ఏంటంటే ఒక చోట అయితే కూర్చున్నారంట మా కోసం. మేమైతే ఎంత వెతికినా కనిపించలేదు. గుడి చుట్టూ తిరిగాము. మా అమ్మ పాపం చాలా ఇబ్బంది పడిపోయింది నడవలేకైతే మాత్రము. ఇక ఫోన్లు అయితే మాత్రం ఎవరి దగ్గర లేవు. రూమ్లోనే ఫోన్లు ఉన్నాయి. కీస్ ఏం మా దగ్గర ఉన్నాయి. అలాగే రూమ్ దగ్గరికి వెళ్ళి చూసాము, అక్కడికి వెళ్ళారేమో అని చెప్పేసి. అక్కడ కూడా అయితే లేరనమాట. ఇక మా అమ్మని రూమ్లో పెట్టేసి ఫోన్ ఇచ్చేసి అయితే మాత్రం వచ్చి గుడి దగ్గర చూస్తే అప్పుడైతే మాత్రం మా తమ్ముడు మాకైతే ఎదురొచ్చాడు. ఇక అందరం కలిసి అయితే మాత్రము స్వామివారి అన్నప్రసాదానికి అయితే వెళ్ళాము. ఇక ఇక్కడేం జరిగిందంటే నేను తింటా ఉంటే నా ఆకులో మాత్రం వడ్డించే వాళ్ళ చేయి తగిలి గ్లాస్లో నీళ్ళు అయితే పడ్డాయి. మళ్ళీ వాళ్ళు ఆకు తీసేసి వేరేదేసి చాలా ప్రేమగా అయితే మాత్రం వడ్డించారు. ఇంత దూరం వచ్చి భక్త కన్నప్పని చూడకుండా ఎలా వెళ్తాను చెప్పండి. కొండ మీదకైతే వెళ్ళాము. మా వాళ్ళైతే మాత్రం ఈ ఎండకి మేము నడవలేమని చెప్తే నేను మా అమ్మాయి మా వారైతే మాత్రం వెళ్ళాము. వెళ్తూ వెళ్తూ మా అమ్మాయి అయితే పైనాపిల్ ముక్కలు కొనేసింది. ఇక తినుకుంటూ వెళ్ళామన్నమాట. నీళ్ళ బాటిల్ కూడా తీసుకుని వెళ్ళలేదు. ఆ ఎక్కేసరికి మాత్రం మెట్లు నాకైతే మాత్రం చాలా అలుపు వచ్చింది. అందులో ఎండ మాత్రం ఫుల్గా అయితే ఉంది. ఇక మేము వెళ్ళే టయానికైతే మాత్రం గుడి అయితే మాత్రం క్లోజ్ అయితే చేసేసారు. కోతులు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక విగ్రహాల దగ్గరికి పైకి వెళ్దాం అనుకున్నాం కానీ పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడే ఆపేశారు మమ్మల్ని. ఇక పైనుంచి మాత్రం చాలా అయితే మాత్రం బాగుంది వ్యూ అనేది. పక్కన కొండ మీద దుర్గమ్మ వారైతే ఉంటారంట. ఈసారి అయితే మాత్రం ప్లాన్ చేసుకోవాలి. ఇక మా అమ్మ అయితే మాత్రం భోజనానికి రాకపోయేసరికి మేమైతే మాత్రం మా అమ్మకి రూమ్కి అయితే పార్సల్ అయితే తీసుకుని వెళ్ళాము. ఇక మనకి గుడికి దగ్గరలోనే భక్త కన్నప్ప గుడి కూడా ఉంటుంది అనమాట. ఎంట్రన్స్లోనే. నాకైతే తెలియలేదు లాస్ట్ టైం. ఈసారి అయితే తెలుసుకుని అయితే వెళ్ళాను. రూమ్కి వచ్చేసి ఒక గంట సేపు రెస్ట్ అయితే తీసుకుని మా లగేజ్ అంతా మాత్రం ప్యాక్ అయితే చేసుకున్నాము. ఫైనల్గా మా జర్నీ మాత్రం చాలా బాగా జరిగింది. ఇక 5 గంటలకైతే రూమ్ అయితే వెకేట్ చేసేసాము. ఇక ఆ తర్వాత రేణిగుంట స్టేషన్కి అయితే మాత్రం వెళ్ళాము ట్రైన్ ఎక్కేద్దామని చెప్పేసి. ఇక్కడ కూడా మా తమ్ముడు అయితే మాత్రం రిటర్న్ అయితే మాత్రం స్లీపర్స్ అయితే బుక్ చేశాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.